శ్రీకాంత్ శర్మ గారు, మహాలక్ష్మి అనుగ్రహం లభించటం ఎలా? అమ్మ అనుగ్రహాన్ని సంపాదించడానికి మనం ఏం చేయాలి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, వంశీ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి మరో సోదరుడు అనంతరామ శర్మ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఏ దేవత అయితే లక్ష్మీ రూపంలో కొలువై సకల జీవరాశిని పోషిస్తూ ఉందో అలాంటి స్వరూపిణి అయినటువంటి ఆ మాతృమూర్తికి, ఆ జగన్మాతకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్తారనమాట. లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఎలా అంటే, నేటి కాలంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మి అవసరం. లక్ష్మి లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం లేకుండా నేటి కాలంలో ఎవరి జీవనం కూడా, మనుగడ కూడా సాధ్యం కానటువంటిది. అయితే ఇక్కడ లక్ష్మి అనేసరికి అందరికీ కూడా వ్యావహారికమైనటువంటి సంపాదననే లక్ష్మీదేవేమో. లక్ష్మీదేవి అంటే ధనము, లక్ష్మీదేవి అంటే నగలు, లక్ష్మీదేవి అంటే నాణెములు, లక్ష్మీదేవి అంటే రూపాయి కట్టలు, ఇవి మాత్రమే లక్ష్మి అని అనుకుంటూ ఉంటారు. సరే, ఇవి లక్ష్మి కావని కాదు, కానీ ఇవి మాత్రమే లక్ష్మి అనుకోవడం మాత్రము పూర్తిగా 100% పొరపాటు. ధనం మూలం ఇదం జగతు అని మనకు ఒక వాక్యం ఉంది. ఈ జగత్తుకంతా కూడా ధనమే ప్రధానం. అలాంటి ధనానికి కారణమైనటువంటి అధిదేవత, అలాంటి ధనాన్ని ఒసగేటువంటి దేవత లక్ష్మీదేవి అనేటువంటి భావనతో ఈ ధనము అంటే వ్యావహారికమైనటువంటి కరెన్సీ కట్టెలు, నాణెములు, ధనము, బంగారము ఇవే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం అంటే వేదం ఏం చెప్తోంది? ధనం అగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధనమశ్నుతే అని శ్రీ సూక్తంలో, అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తంలో అసలు ధనం అంటే ఏంటి అని చెప్తారనమాట. ధనం అగ్ని, అగ్ని ధనం, ధనం వాయు, వాయు ధనం, ధనం సూర్యో ధనం వసు, సూర్యుడు ధనము, భూమి ధనము. అంటే పంచభూతాలనే ధనముగా మనకు వేదము చెబుతూ ఉంది. ఇక్కడ మనము అగ్నిని కానీ సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకుంటే అది మనకు ఐశ్వర్యమై ప్రసాదిస్తుంది. వాయువును సరైనటువంటి విధంగా మనం ఉపయోగించుకుంటే మనకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. నేటి కాలంలో అగ్నే కానివ్వండి, వాయువే కానివ్వండి, జలమే కానివ్వండి, భూమే కానివ్వండి, వీటన్నిటినీ మానవుడు తను మనుగడ కోసము పంచభూతాలలో ప్రధానమైనటువంటి వీటిని నాశనం చేస్తూ ఉన్నాడు. తద్వారానే మానవుని యొక్క జీవన మనుగడ 120 ఏళ్ల ఆయుర్దాయం ఉండాల్సింది నేడు 65 ఏళ్ళు వరకు కూడా బతికి ఉండడం అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. కనుక ధనం అంటే ఇది కాదు. ధనం అంటే పంచభూతాలను సంరక్షించుకోవడం ధనము, వాటిని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవడం ధనము అని మనకు వేదం తెలియజేస్తున్నటువంటి విషయం. మరి లక్ష్మీదేవి కదా ధనానికి ప్రధానమైనటువంటి కారకురాలు. అలాంటి లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే, ఆమె అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి అంటే, సాధారణంగా ఎవరైనా కానీ ఆధ్యాత్మిక వాదులందరూ కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే, చక్కగా లక్ష్మీ మంత్రాలు చదువుకోండి, లక్ష్మీదేవి ఉపాసన చేయండి, లక్ష్మీ తంత్రమును నేర్చుకోండి, లక్ష్మీదేవికి అభిషేకాలు చేయండి, శుక్రవారాలు ఇలాంటి ప్రసాదాలు నివేదనగా చేయండి, లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు చేయండి, ఆలయ దర్శనాలు తీసుకోండి అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి మార్గములు ఇవన్నీ కూడా. ఇవి సాధారణమైనటువంటి జనానికి అందరికీ తెలిసినటువంటి విధానములే ఇవన్నీ కూడా. కానీ లక్ష్మీ కటాక్షము కలగాలి అని అంటే ఇప్పుడు చెప్పేటువంటి వీటన్నింటికి కొంటే కూడా ప్రధానమైనటువంటి విషయము మరొకటి ఉంది. అదేంటంటే, ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే
తమ బుద్ధిని శక్తిని ఉపయోగించుకొని శ్రమను ఉపయోగించుకొని కష్టపడతారో అలాంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అని ధర్మశాస్త్ర వచనం. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు వంశీ గారు. ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని ధర్మశాస్త్రం చెబుతోంది. మనం కేవలము లక్ష్మీదేవి పారాయణాలు చేయండి అని మాత్రం చెప్పడం కాదు. ఉద్యమం, ఏ పనైతే చేయబోతున్నావో ఆ పనిని ఒక ఉద్యమం లాగా చేయు. సాహసం, చేసేటువంటి పనిని సాహసంతో చేయు. ధైర్యం కోల్పోకుండా చేయు. బుద్ధి శక్తి పరాక్రమ, బుద్ధిని ఉపయోగించి చేయు, శక్తిని ఉపయోగించి చేయు, పరాక్రమం చూపించి చేయు. ఈ 6 గుణములు ఎవరైతే వద్దయితే ఉంటాయో, ఈ 6 విధములుగా ఎవరైతే పనిని పూర్తి చేస్తారో, ప్రయత్నం చేస్తారో తత్ర దేవ సహాయక, అలాంటి వారికి దైవానుగ్రహం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కనుక లక్ష్మీ కటాక్షం పొందాలి అని అంటే వాటికి సంబంధించినటువంటి విధానాలు మనకు పరిష్కార మార్గాలలో మనకు సాంప్రదాయవాదులందరూ చెప్పేటువంటివి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, చక్కగా స్నానము చేసుకోండి, ఇంట్లో ఏవి పనికిరాని వస్తువులు ఉంచుకోకండి, ఇంటి ముందు గుమ్మం ముందు చక్కని ముగ్గులు పెట్టండి, ఇలాంటివన్నీ చెప్పేటువంటివి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా వీటన్నింటినీ మించి ఇలా 6 రకములుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తమ పూనుకున్నటువంటి పనికి ఈ 6 విధములుగా ప్రయత్నం చేస్తారో, లక్ష్మీ కటాక్షం కావాలి అని అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ లో ఈ 6 విధాలుగా ప్రయత్నం చేయడం, ఒక ఉద్యోగంలో ఉంటే ఈ ఉద్యోగంలో ఈ 6 రకాలుగా ప్రయత్నం చేయడం, ఒక గృహస్థుగా ఉంటే ఒక గృహస్థుగా ఈ 6 రకాలుగా ప్రయత్నం చేయడం. ఇలా ఎవరైతే పరిపూర్ణమైనటువంటి బుద్ధిశక్తి పరాక్రమములతో పనిని పూర్తి చేస్తారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షము కలగడము సందేహము లేదు. ఖచ్చితంగా లక్ష్మీదేవి వారిని వరించడం అనేటువంటిది తథ్యం. కనుక ఈ విధమైనటువంటి విధంగా లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే ప్రయత్నం చేయాలి వంశీ గారు.